ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, చెప్పండి డాక్టర్. ఏంటి ఉమ్మగారు ఇది? నిన్న నందినికి చెకప్ ఉందని చెప్పాను కదా, ఎందుకు తీసుకురాలేదు? అది ఇంట్లో కొంచెం పరిస్థితి బాలేదు డాక్టర్. ఆ హడావిడిలో మర్చిపోయాను. మర్చిపోయానని అంత ఈజీగా చెప్పేస్తున్నారేంటండి? తన పరిస్థితి ఏంటో తెలిసి కూడా మీరిలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా? ఏదో నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని కాబట్టి నేనే ఫోన్ చేసి రిమైండ్ చేస్తున్నాను. ఇంకోసారి ఇలా చేయకండి. అలాగే డాక్టర్, రేపే నందిని తీసుకొస్తాను. మంచిది. ఆ హత్య చేసిన హంతకురాల్ని నేనే. తనని కోర్టుకి తీసుకెళ్లాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. నందిని, ఏం నందిని, ఇంకా పద్మావతి గురించి ఆలోచిస్తున్నావా? అవునత్తయ్య, పాపం పద్మావతి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ తాళి కట్టిన మరుక్షణమే అలా జరగటం గుర్తొచ్చిన ప్రతిసారి చాలా బాధగా ఉంది అత్తయ్య. నీకే కాదమ్మా, పద్మావతికి అలా జరగడం అందరికీ బాధగానే ఉంది. ఏం చేస్తాం, మనం ఎంత బాధపడినా జరిగిన దాన్ని మార్చలేం కదా. కానీ జరుగుతున్న దాన్ని మార్చగలం కదా అత్తయ్య. పద్మావతిని విడిపించి తీసుకురాగలం కదా. మీ నాన్నగారు అదే పనిలో ఉన్నారని చెప్పారు కదా, ఆయన చూసుకుంటారులే. ఈ పాలు తాగు. వద్దత్తయ్య, నా మనసేం బాగోలేదు. నీ మనసు బాగోకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తాగాలి కదా. అసలే కడుపుతో ఉన్నావు. ఈ టైంలో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే డెలివరీ టైంలో ఎంత కష్టం అవుతుందో డాక్టర్ గారు చెప్పారు కదా, మర్చిపోయావా? ఇదిగో ఈ పాలు తాగి లగేజ్ సర్దుకో. మనం ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికా? వీళ్ళని ఇలాంటి పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్తాం వంశీ? మనం ఉండి మాత్రం ఉపయోగం ఏముంది? వాళ్ళని చూసి బాధపడ్డం తప్ప. పైగా నీకు చెకప్స్ ఉన్నాయి. నువ్వు తొందరగా పాలు తాగి రెడీ అవ్వు. ఈలోపు నేను అత్తయ్య వాళ్ళకి చెప్పేసి వస్తాను. వంశీ, వంశీ! బాబు, బాబు. అరే అమ్మగారు, మీరా? కూర్చోండి. పర్వాలేదు బాబు. అమ్మాయి నిన్నటి నుంచి ఏమీ తినట్లేదంట కదా. అవును బామ్మగారు, నేను కూడా చాలా రిక్వెస్ట్ చేశాను, ఆయన వినట్లేదు. అందుకే మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయమన్నాను. అక్కే కాదు కార్తిక్ గారు, తను పోలీస్ స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి మా బామ్మ కూడా ఏమీ తినలేదు. మమ్మల్ని ఒక్కసారి అక్క దగ్గరికి తీసుకెళ్తారా? అలాగే శ్వేత, నాతో రండి. పదమ్మా. పద్మావతి, పద్మావతి, నిన్ను కలవడానికి బామ్మగారు ఇంకా శ్వేత వచ్చారు. అమ్మ పద్మావతి, బామ్మ. బామ్మగారు, మీరు మాట్లాడుతూ ఉండండి. కానిస్టేబుల్, ఓపెన్ చేయి.
అమ్మా పద్మావతి, శ్వేత ఊరుకో బామ్మ, నాకేం కాదు. 16 రోజుల పండగ జరుపుకుంటూ ఆనందంగా గడపాల్సిన టైంలో ఇలా పోలీస్ స్టేషన్ గోడల మధ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా బామ్మ. కరెక్టే కావచ్చక్క, కానీ నువ్వు అనుకుంటే ఆ కాలాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు. అవును తల్లి, అసలు ఏం జరిగిందో, ఎందుకు ఆ తప్పు నువ్వు చేశావని నీ మీద వేసుకున్నావో కనీసం మాకైనా చెప్పమ్మా, నిన్ను మేము విడిపించుకుంటాం. చెప్పాల్సిన విషయమే అయ్యుంటే ముందుగా నీకే చెప్పేదాన్ని బామ్మ. అయినా చెప్పలేదు అంటే ఇంకా ఆ విషయం చెప్పలేననే కదా. నేను ఏది చేసినా మంచి కోసమే చేస్తాను. మంచి అనిపిస్తేనే చేస్తాను బామ్మ. నా మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి నన్ను ఇంకేం అడగండి. అడగనమ్మా, నీ అంతట నువ్వు నిజం చెప్పేంత వరకు నిన్నడిగి ఇబ్బంది పెట్టను. నీకోసం ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చాను, కూర్చో తిందు గాని. నాకు ఆకలిగా లేదు బామ్మ. నీకు ఆకలిగా లేకపోయినా నాకు ఆకలిగా ఉందమ్మా. ఏంటక్క అలా చూస్తున్నావు? బామ్మకి ఆకలిగా ఉండడం ఏంటా అన్నా? మన ఇంట్లో నువ్వొక్కదానివే మొండిదానివి అనుకుంటున్నావా? బామ్మ కూడా మొండిదే అక్క. నువ్వు ఇంటికి రాందే ఏమీ తినను అని భీష్మించి కూర్చుంది. ప్లీజ్ అక్క, బామ్మ కోసమైనా కొంచెమన్నా తినక్క. ఏంటి బామ్మ ఇది? నువ్వు ఈ వయసులో పస్తలుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? నా ప్రాణమే ఇక్కడుంది. ఇంకా పస్తులు వండకుండా పరమాన్నాలు తింటూ ఎలా ఉంటాను? బామ్మ, అమ్మా పద్మావతి, ముందు కూర్చో కూర్చో. బామ్మ, ముందు నువ్వు తింటేనే నేను తింటాను. నేను తింటాను, ముందు నువ్వు తిను. నువ్వు తినమ్మా.
గారు అఖిల ఎందుకు చేస్తుందో చెప్పట్లేదు. కనీసం మీరైనా ఈ హత్య ఎవరు చేశారో త్వరగా తెలుసుకోండి ప్లీజ్ సార్. నేను అదే పనిలో ఉన్నాను శ్వేత. యూ డోంట్ వరీ. అతి త్వరలోనే అసలు దోషిని పట్టుకుంటాం. ఏంటి ఆ తినడం? ఏదో వెనకాల దొంగలు తరుగుతున్నట్టు కొంచెం మెల్లిగా తిను, లేదంటే పొలం మారుతుంది. నేను చెప్పానా కాస్త నిదానంగా తినమని? నీ ఆకలి చూస్తుంటేనే అర్థమవుతుంది మీ ఇంట్లో వంటలు చేయటం మానేసి ఏడుపులు పండగలు చేయటం మొదలుపెట్టారని. అయినా హత్య చేసింది పోలీస్ స్టేషన్కో జైలుకో వెళ్లకుండా ఏ హృతిక్ రోషన్ ఇంటికో సల్మాన్ ఇంటికో వెళ్తుందా? మీ ఇంట్లో వాళ్ళకి దాని మీద మరీ ఇంత పిచ్చి ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయినా వాళ్ళకంటే ఆకలి వేయదేమో, తినరేమో. మిగిలిన వాళ్ళ కోసమైనా వంట వండాలని ఇంగిత జ్ఞానమైనా ఉండాలా? ఇదిగో ఈ జ్యూస్ తాగు. అయినా దానికి ఎంత గుండె ధైర్యమే! ఏకంగా ఒక ప్రాణమే తీసేసింది, హత్య చేసింది. అమ్మా, అస్తమానం హత్య చేసింది అనకమ్మా. ఏ దాన్నంటే నీకు కోపం వస్తుందా? అయినా హత్య చేసింది అనకుండా అగరబత్తి చేసింది అంటారా? పాపం పద్మావతి అమాయకురాలమ్మా. ఏంటే పాపం? ఎందుకు పాపం? ఎందుకు పాపం? ఎందుకంటే ఆ హత్య చేసింది నేను కాబట్టి. అమ్మా, ఉన్నావా పోయావా? ఉన్నానులే గాని ఏంటి నువ్వు చెప్పేది? ఆ సంపత్ని నువ్వు చంపావా? నేనంటే నేను చంపలేదు, చంపించాను. నువ్వు నాలాగా కొంపలు మాత్రమే ముంచుతావు అనుకునేదాన్ని. కానీ ఇలా హత్యలు చేయించడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావే? హత్యలు చేయడం మొదలు పెట్టడానికి నేనేమైనా గ్యాంగ్స్టర్నా? అవసరము అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసింది, అందుకే చంపించాల్సొచ్చింది. అవసరమా? ఏంటి అవసరం? ఆ కేశవ బావ గారిని జైలుకు పంపించాల్సిన అవసరము. అంటే నువ్వు మారలేదా? మార్పు అనేది మన బ్లడ్లోనే లేదు కదమ్మా. ఇక నేను మాత్రం ఎలా మారతాను చెప్పు? ఈ లీలావతి ఊసరవెల్లి టైప్ అమ్మా. అవసరానికి తగ్గట్టుగా పరిస్థితులకి అనుగుణంగా నటిస్తుంది. హ, అంతేగాని మారడం అనే ప్రసక్తే లేదు. వాళ్ళు నాకు చేసిన అవమానాన్ని, అన్యాయాన్ని అంత తొందరగా ఎలా మర్చిపోతానమ్మా? నాకు ఆ డౌటే వచ్చింది. కానీ ఆ రోజు నువ్వు అంత సీరియస్గా మాట్లాడి నన్ను కారెక్కించి పంపించేసరికి నిజంగానే మారిపోయావేమో అనుకున్నాను. మారలేదమ్మా. వాళ్ళందరికీ నా మీద అపారమైన నమ్మకం కలగడం కోసమే అలా నటించానంతే. అవునులే, ఇత్తొకటైతే చెట్టు ఇంకోటి ఎలా అవుతుంది? అవును, మీ బావగారిని జైలుకి పంపిస్తే నీకేంటి లాభం? లాభం ఉంటుందమ్మా. ఆ కుటుంబం అంతా ఇప్పుడు కేశవ బావ గారి మాటకి కట్టుబడి ఉంటున్నారు. అన్ని కార్యక్రమాలు జరిపిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు కేశవ బావగారు ఆ ఉమ్మడి కుటుంబం అనే రైలుకి ఇంజన్ లాంటివాడు. మనం ఆ ఇంజన్ లేకుండా చేస్తే ఆ కుటుంబం ఎటు వెళ్లాలో తెలియక రోడ్డున పడుతుంది. అందుకే ఆయన్ని ఆ కుటుంబానికి దూరం చెయ్యాలని పక్కా ప్లాన్తో దిగాను. అందర్నీ నమ్మించి మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టాను. పద్మావతి పెళ్లి జరక్కముందే ఆ కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలనుకున్నా. ఆ సంపత్ని నేనే చంపించి ఆ నేరం కేశవబావగారి మీద నెట్టెయ్యాలి అని చూశాను. కానీ బ్యాడ్ లక్, ఆ పద్మావతి తెలివిగా ఆ నిందని తన మీద వేసుకుని కుటుంబాన్ని ముక్కలు కాకుండా చేసింది. అయినా ఏం పర్లేదులే, ఇదే ఛాన్స్గా వాడుకొని ఆ పద్మావతి శాశ్వతంగా జైల్లోనే ఉండేలా చేసి మహాలక్ష్మి కుటుంబంలో అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఏంటి చేసేది? నీ తలని నువ్వే కొరువుతో గోక్కుంటున్నావు. ఇదంతా చేసింది నువ్వే అని తెలిస్తే ఇక నీకు భవిష్యత్తే లేకుండా చేస్తాడే ఆ కేశవరావు. నువ్వేం కంగారు పడకమ్మా, నా వెనకాల ఇంకో పెద్ద శక్తి ఉంది. అలాంటి పరిస్థితే వస్తే ఖచ్చితంగా కాపాడుతుంది. అప్పుడప్పుడు నీ హెల్ప్ కూడా కావాల్సొస్తుంది, చెయ్యడానికి రెడీగా ఉండు. అవును, పూజ గదిలో కొబ్బరికాయ ఉందా? ఎందుకు? చెప్తాను, ముందు ఉందో లేదో అది చెప్పు. ఉంది. అయితే నాతో రా. ఏం చేస్తున్నావే? ఏం చేయడం లేదమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగితే గుడికి వెళ్ళాను అని చెప్పాలి కదా. వస్తానమ్మా. నా కూతురు డేంజర్ అనుకున్నాను, మరీ ఇంత డేంజర్ అనుకోలేదు. అమ్మో, ఏంటోదినా అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. నేను లోపలికొస్తే మీరిక్కడే ఉండిపోరు కదా వదినా? ఉండిపోవాలని మాకు ఉందొదినా, కానీ మిమ్మల్ని ఇలా చూస్తూ నందిని ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది? పైగా తనిప్పుడు కడుపుతో ఉన్న పిల్ల, వీలైనంత వరకు సంతోషంగా ఉండేలా చూసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. అందుకే ఇక తప్పనిసరి వెళ్తున్నామే తప్ప మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తున్నామని తప్పుగా అనుకోకండి. దీనిలో తప్పుగా అనుకోవడానికి ఏముందొదినా? బాబాయి పెళ్లి కదా, ఆనందంగా గడపాలనొచ్చింది నా కూతురు. కానీ ఏం చేస్తాం, తన ఆనందం అంతా ఇలా కన్నీళ్ల మధ్య ఆవిరైపోయింది. మా కుటుంబానికి ఏదో శాపం తగిలినట్టుందొదినా. అందుకే కష్టం తర్వాత కష్టం, కష్టం తర్వాత కష్టం వస్తూనే ఉన్నాయి. బాధపడకండి వదినా, ఇన్ని కష్టాలిచ్చిన ఆ దేవుడు తప్పకుండా సుఖాల్ని కూడా ఇస్తాడు. ఇంకెప్పుడిస్తాడు? ఇంకెప్పుడిస్తాడు వదినా? ఇన్ని రోజులు కుటుంబాన్ని ఒకటి చేయకుండా బాధ పెట్టాడు. అందరం కలిసి ఇక సంతోషంగా ఉంటాం అనుకునే లోపే
నా కూతుర్ని ప్రమాదం ఉచ్చులో పడేసిపోయాడు. ఆ బాధ నుంచే పూర్తిగా కోలుకోకముందే ఇప్పుడు పద్మావతిని అరెస్ట్ చేసి తీసుకెళ్లేలా చేశాడు. ఇక మంచి రోజులు వస్తాయనే నమ్మకం అయితే నాకు లేదు వదినా. అమ్మాయితో 4 రోజులు గడపాలని చాలా చాలా ఆశపడ్డాడు. కానీ ఆ దేవుడికి నేను సంతోషంగా ఉండడం నచ్చదేమో. అందుకే ఎప్పుడు ఇలా బాధ పెడుతూనే ఉంటాడు. నందినికి నెలలు నిండుతున్న కొద్దీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని చాలా భయం వేస్తోంది. తనని జాగ్రత్తగా చూసుకుంటుందినా. మీరేం దిగులు పడకండి. నందిని నాకు కోడలా అయినా కూతుర్లా చూసుకుంటాను. తనకు ఆ దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడు. పద్మావతికి ఇంకా ఎవరైనా శత్రువులున్నారా? నాకు తెలిసెవరూ లేరు. ఉన్నారు. అది కూడా మీ ఇంట్లోనే ఉన్నారు. మా ఇంట్లోనా? మా ఇంట్లో తనకి శత్రువులు ఎవరండి? మీ తోడి కోడలు లీలావతి. కావాలంటే ఇప్పుడే ఆవిడ్ని పిలిపించి అడగండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.